భార్యాభర్తల మధ్య వివాహ సంబంధిత తగాదాలు, విడాకులు, మనోవర్తి, మెయింటెనెన్స్, లోక్ అదాలత్లో కేసుల పరిష్కారానికి మరియు భూ సంబంధిత కక్షాదారుల మధ్య గొడవల పరిష్కారానికై కోర్టులో ఉన్న పెండింగ్ కేసుల మీద అవగాహన కల్పించడం కోసమై మరియు ఇతర ఎలాంటి న్యాయపరమైన ఉచిత న్యాయ సలహాలు, సూచనల కొరకు అయినా సంప్రదించండి. హైకోర్టు న్యాయవాది జనిగల మధు, హైదరాబాద్. సెల్ నెంబర్ 9701491434. ఈమెయిల్ jmlegalmp@gmail.com. నమస్తే. బీసీ సంఘంలో బీసీ వాళ్ళందరికీ కూడా 42% రిజర్వేషన్ ఇచ్చినా కానీ అందులో కూడా బీసీ వాళ్ళందరూ కూడా అన్యాయం జరిగిందని చెప్పడం కూడా మనం చూస్తూనే ఉన్నాం. మన దగ్గర జాతుల లింగం కూడా ఉందని మనం అడిగి తెలుసుకున్నాం. నమస్తే. అసలు ఏమైంది, ఎందుకు మళ్ళీ బీసీలందరూ కూడా 42% రిజర్వేషన్ ఇచ్చుకోవాలని చేశారని చెప్పారు. మళ్ళీ ఇక్కడ అన్యాయం జరిగిందని కూడా మీరు చెప్తున్నారు. ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటలకు మాత్రమే సామాజిక న్యాయం 42% రిజర్వేషన్ అమలు చేస్తారు, కానీ ఆచరణలో మాత్రం శూన్యం. ఎందుకంటే ఈ మధ్య 2 రోజుల క్రితం చేసినటువంటి ఆర్టీఐ రైట్ టు ఇన్ఫర్మేషన్ దాంట్లో కేవలం 5 సభ్యులు వేస్తే ఒక్క బీసీ ఉండేది. కేవలం ఒకే ఒక సామాజిక వర్గానికి 3 నెలల్లో రిటైర్ అయిపోయే చంద్రశేఖర్ రెడ్డిని తీసుకొచ్చి ఆయన ఆర్టీఐ కమిషనర్గా నియమించి దాని తర్వాత సభ్యులుగా బోరెడ్డి అయోధ్యారెడ్డి, శ్రీనివాసరావు అని చెప్పి పర్వీను, దేశాలు మరియు వైష్ణవి అని ఒక 5 దేశాలు. అంటే ఈరోజు 55% ఉన్నటువంటి బీసీలు కనీసం ఒక్కరు కనబడలేదా? 5 ఇదేనా సామాజిక న్యాయం? మొత్తం రెడ్డిలే ఉన్నారు అందులో. చెప్పిన వాళ్ళందరూ కూడా రెడ్డిలే ఉన్నారు కదా. ఆ రెడ్డి ఉన్నారు, దాంతో పాటుగా ఎస్సీలు ఉన్నారు, మైనారిటీలు ఉన్నారు. మాకెందుకు లేదనుకున్నాం మేము, మా బీసీలకు ఎందుకు న్యాయం జరగలేదు? ఇప్పుడు మరి కులగణన ఎందుకు వచ్చినట్టు 42% రిజర్వేషన్ ఏమని చెప్తున్నట్టు ఉట్టినే ఓటు బ్యాంక్ కోసం ఓటు బ్యాంక్ రాజకీయాలు తప్పితే నిజంగా రేవంత్ రెడ్డికి బీసీలకు న్యాయం చేయాలని లేదు. బీసీలకు న్యాయం చేయాలంటే ఏడు చెప్పు, ఎక్కడ చేసావు న్యాయం? నువ్వు ఉట్టినే కేంద్ర ప్రభుత్వం మీద బీసీలకు 42% రిజర్వేషన్ పెట్టాలని మేము ధర్నా చేస్తే వచ్చినావు, కానీ ఏం ప్రయోజనం? నీ దగ్గర నీ చేతిలో ఉండే చేయాలి కదా. నీ చేతిలో ఉండే చేసి నువ్వు నిరూపించుకోవాలి. నిజంగా నేను బీసీలకు చేస్తున్నటువంటి నేను బీసీలకు చేస్తున్నా చూపించలే కదా నువ్వు. న్యాయం అయితే నేను చేస్తున్నా, బీసీలందరూ కూడా న్యాయం అయితే నేను చేస్తున్నా, 42% కులగణన చేస్తున్నా, అందరూ బీసీలందరూ కూడా న్యాయం జరుగుతుందని చెప్తున్నారు. చూసుకున్న వాళ్ళలో బీసీలు ఎక్కడా లేదు కదా. ఎక్కడ లేరండి. ఎమ్మెల్యే ఎంపీ టికెట్ల కానించి ఇప్పటి వరకు ఆయన చేసినటువంటి కార్పొరేషన్ చైర్మన్ల కానించి నిన్నటే ఎగ్జాంపుల్ ఎప్పుడో 3 రోజుల క్రితం జరిగినటువంటి ఆర్టీఐ కమిషనర్లో చూసుకుందాం. ఇందులోనే అన్యాయం జరిగింది కదా. ఎక్కడెందుకు? ఇక్కడనే ఆర్టీఐ కమిషనర్లే జరిగింది అన్యాయం. ఇంకెక్కడ ఉన్నది ఇక బీసీలకు న్యాయం? అంత ఒకటిదే జరుగుతుందని మీరు అనుకుంటున్నారా? న్యాయం జరుగుతుంది, అసలు లోపం ఎక్కడ ఉంది అనుకుంటున్నారు? లోపం ఎక్కడ లేదు. కేవలం వాళ్ళందరూ ఇటు పోతే కాంగ్రెస్ పార్టీ రెడ్డి సామాజిక వర్గం, టీఆర్ఎస్ పోతే వెల్మ సామాజిక వర్గం. బీసీలలో ఐక్యత లేదు. ఏదో బీసీలను వాడుకుందామని చెప్పేసి బీసీల పేరు చెప్పుకొని వస్తున్నారు. బీసీలకు కాకుండా కేవలం ఒకే ఒక సామాజిక వర్గానికి రేవంత్ రెడ్డి ప్రాధాన్యత కల్పిస్తున్నారు. ఆయన ఇంకా రెడ్డి సామాజిక వర్గానికే ముఖ్యమంత్రి అనుకుంటున్నారు, తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అనుకోవట్లేదు. కేవలం ఒకే ఒక సామాజిక వర్గానికే ప్రాధాన్యత కల్పిస్తున్నారు రేవంత్ రెడ్డి. ఫైనల్గా మీరు ఏం చెప్పదలుచుకున్నారు? రేవంత్ రెడ్డి గారికి ఒకటి ఈ యొక్క 24x7 న్యూస్ ద్వారా, అయ్యా ముఖ్యమంత్రి గారు, నువ్వు కేవలం రెడ్డికి కాదు ముఖ్యమంత్రివి. నువ్వు ఏదో స్టేజ్ల మీద ఎక్కి నీకు సామాజిక న్యాయం చేస్తా, నేను బీసీ బిడ్డని, బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తాను, నీ యొక్క విద్యా ఉద్యోగాలకు రిజర్వేషన్ కల్పిస్తాను మాటలుగా చెప్పడం చేసి చూపి ఆచరణ. నీ చేతిలో ఉండే చూపించాలి కదా ఫస్ట్. నీ చేతిలో ఉండే చూపించకుండా తల్లికట అన్నం పెట్టినట బగారన్నం తెచ్చి పెడతాడట. నీ చేతిలో ఉండే చేపించకుండా నువ్వు ఎక్కడో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం 42% రిజర్వేషన్ ఉంది కదా, అప్పుడు నీకెక్కడిది? నీ చేతిలో ఉన్న 5 పదవులలో ఇవ్వకుండా బీసీలకు ఒక్క బీసీకేలే నువ్వు 42% రిజర్వేషన్ కేంద్ర ప్రభుత్వానికి ఏదండి? ఖచ్చితంగా ఇది మమ్మాటికి రెడ్ల ప్రభుత్వమే మార్చుకోవాలి, లేకపోతే బీసీకి తగిన బుద్ధి చెప్తారని హెచ్చరిస్తున్నాం. బీసీల పైన ఏదో సవితాల ప్రేమ చూపించినట్టు అనిపిస్తుంది. ఉన్నదాకా కులగణన గురించి కొట్లాడినాం, కులగణన చేసినందుకు స్వాగతించడం, ధన్యవాదాలు చెప్పినాం. ఇటు ఢిల్లీలో మహాధరణ చేస్తే ఇటు సీఎం గారికి వచ్చారు, అటు మిగతా చాలామంది ఎంపీలు వచ్చారు. కాబట్టి మేము కూడా చాలా హర్షం వ్యక్తం చేసినాం, మద్దతు ఇచ్చినందుకు కలిసి ధన్యవాదాలు చెప్పినాం. కేంద్రం కూడా దిగి వచ్చింది, లెక్కల్ని మేము చేస్తామని చెప్పి అన్నారు. ఎంత బాగానే ఉంది, కానీ రిజర్వేషన్ అమలైన తర్వాత చేయాల్సినటువంటి పక్కన పెడితే మీ చేతులలో ఉన్నటువంటి నామినేటెడ్ పదవులో కూడా మీరు చేయకపోతే రేపు వచ్చిన తర్వాత మీరు ఏం చేద్దాం అనుకుంటారు?
రేపు రాబోయే ఫలాల గురించి కొట్లాడేది పక్కన పెడితే మీ చేతిలో ఉన్నటువంటి నామినేటెడ్ పదవులు, మీరు చేసేటువంటి అవకాశం ఉన్నటువంటి నామినేటెడ్ పదవులు కూడా మీరు అన్ని అగ్రవర్ణాలకి ఇస్తూ పోతుంటే బీసీల పైన ప్రేమ లేనట్టుగా, బీసీలో నిజంగా ఎవరు అర్హులే లేనట్టుగా, బీసీలకు ఒక్కరికి కూడా అవకాశం ఇవ్వకుండా ఉంటే దీన్ని ఏమని అర్థం చేసుకోవాలని చెప్పేసి నేను సూటిగా ప్రశ్నిస్తాను. అంటే రిజర్వేషన్స్ బీసీలందరూ కూడా న్యాయం చేస్తున్నా, వాళ్ళందరూ కులగణన ఇదంతా చేస్తూనే ఉన్నా, ఇక్కడ ఎక్కడ లోపం జరగలేదని అంటే కులగణన చేస్తున్నాము, న్యాయం చేస్తున్నాము అని చెప్పారంటే రిజర్వ్ ఇంకా బిల్ పాస్ కాలేదు. బిల్ పాస్ అయిన తర్వాత సచ్చినట్టు చేయాల్సి వస్తుంది. కానీ ఇప్పుడు చేతిలో అవకాశం ఉంది కదా నామినేటెడ్ పదవులు. అంటే అది వచ్చేంత వరకు నామినేటెడ్ పదవులు మొత్తం అగ్రవర్ణాలకు ఇచ్చుకోవాలని జీవో ఉందా? ఏమన్నా అగ్రవర్ణాలకి రాసుకోవాలి, అన్ని పదవులు ఆలకేయాలి ఉందా? ఆల్రెడీ సీఎం ఆఫీస్లో ఉన్నవాళ్ళని కూడా తీసుకొచ్చి మళ్ళీ 2 పదవులు కట్టబెడుతున్నారు. ఈ నామినేటెడ్ పదవులు వాళ్ళకి, మంత్రి పదవులు వాళ్ళకి, బీసీలకు మంచి చేస్తే మంచి అంటాము, ఎప్పుడైతే చెడు చేస్తే ఖచ్చితంగా ఏదో తిరుగుతాము. ఇది ఒకవేళ పునఃసమీక్షించుకోకపోతే ఖచ్చితంగా బీసీలు ఓడెక్తారు. అసలు లోపాలు ఎక్కడ జరుగుతుంది అంటే బీసీలో ఒక ఐక్యత అనేది లేకపోవడం వల్ల ఇలా జరుగుతుందా, లేకపోతే రెడ్లందరూ కూడా వాళ్ళ ప్రాధాన్యత కోసం వాళ్ళందరినీ కూడా తీసుకెచ్చుకొని మనోళ్ళే ఉండాలని చెప్పి దాన్ని చేస్తున్నారు. బీసీల ఐక్యత లేకపోతే ఇంత పెద్ద యుద్ధం జరగదు, కులగణన జరగదు, ఢిల్లీకి ఒక స్పెషల్ ట్రైన్ తీసుకొని పోను, కేంద్రం కూడా దిగిరాదు. ఖచ్చితంగా బీసీల ఐక్యత ఉంది. జాజుల సింగ్ ఆధ్వర్యంలో మహాధర్నాలు అవుతున్నాయి, కొట్లాటలు అవుతున్నాయి, అంత దిగి వస్తున్నారు. ఇది ఏమున్నా లోపం కూడా ప్రభుత్వ లోపం. ఇక్కడ ప్రభుత్వం కూడా నిజంగా కూడా ఏం చేస్తుంది ఏందనేది ఆలోచించుకోవాలి. సీఎం గారికి మేము నిజంగా కూడా చాలాసార్లు కలిసి ఈ కులగణన విషయంలో ధన్యవాదాలు చెప్పినాం. కానీ ఈ బీసీల పైన జరుగుతున్నటువంటి ఇటువంటి నామినేటెడ్ పదవుల మోసాల పైన సీఎం గారు మళ్ళీ ఒకసారి ఆలోచన చేయాలి. ఎవరు సలహా ఇస్తున్నారో, ఏం చేస్తున్నారో, పక్కపంట ఎవరు ఉన్నాడో ఏమో, కానీ మొత్తానికైతే అగ్రవర్ణాలకి ఒకటే సామాజిక వర్గానికి పదవులు ఇచ్చుకుంటూ పోతారు. ఇది కరెక్ట్ కాదు, ప్రజాస్వామ్య పద్ధతి కాదు. ఇది ఏదున్నా కూడా సామాజిక న్యాయంలో కోణంలో ఆలోచన చేయాలి. గవర్నర్ గారు కూడా మేము ఒకటే విన్నపిస్తున్నాం, ఏ కోణంలో ఈ పదవులు, ఈ కమిటీ ఏర్పడ్డది మొత్తం కూడా ఒక్క బీసీ లేకుండా కూడా సమాచార హక్కు చట్టంలో ఈ అందరికీ మిగతా పదవులు ఇచ్చారు, ఒక్క బీసీ లేకుండా ఏ విధంగా వస్తుంది? అందు గురించే పునఃసమీక్షించాల్సిందే. ఇంకా 3 4 అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆ 3 4 కూడా బీసీలకు ఇవ్వాల్సిందే. ఇవ్వకపోతే మాత్రం ఖచ్చితంగా దీనిపైన మాత్రం బీసీలు రోడ్డెక్కుతారు. ఖచ్చితంగా ప్రభుత్వం పైన కుట్టడానికి వస్తుంది. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.